నేను పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నుంచి మాట్లాడుతున్నాను. చలో విజయవాడ అనే ప్రోగ్రాంకి మేము ముందుగానే నోటీస్ ఇచ్చి మాట్లాడి చెప్పాము. అన్నెన్నో పిహెచ్సిలో ఇచ్చాము, డిఎంఎండ్ వచ్చి ఆఫీస్కి ఇచ్చాము. ఇచ్చినా సరే ఉదయానికే ముందు రోజు ఉదయంకే వచ్చేసి ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. 104 అట, 105, 149 అట, 151 అట అరెస్ట్ చేసి మాకు చట్టాల ప్రకారం అరెస్ట్ చేసేస్తారట. తర్వాత మేము మీకు అసలు ఎవరు మీకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్సే రాలేదు, మీకు అక్కడ ఇటువంటి ధర్నా చేసుకోమని అలాగని చెప్పేసి మమ్మల్ని ఇక్కడే ఆపేశారు, ఇంటి దగ్గరే ఉంచేశారు. వెళ్ళిన వాళ్ళకి కూడా మధ్య మధ్యలో ఆపేశారు. చదువు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడెక్కడో కొండల నుంచి గట్ట వచ్చిన వాళ్ళు మధ్య మధ్యలో ఆపేసి ఎక్కడ ఉన్నారో తెలియక పాపము సెలవులకు ఛార్జింగ్ లేక ఎక్కడెక్కడో ఉండిపోయారు. ఇదేమని ప్రభుత్వం మేము అడిగితే తిరిగేమో మాకు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా రానివ్వకన్నా ఇంకా ఇంటి దగ్గర ఆపేస్తారు చాలా మందికి. ఎక్కడెక్కడో తిరిగేమో అలా ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. మేము ఏంటి అడిగలేదు, ఎవరి ఇంట్లో ఇచ్చిమని చెప్పట్లేదు. ప్రజల మీద నుండి అడిగిందే కదా, మా ఇంట్లోందే కదా తీసుకొని వెళ్ళిపోయి పెట్టేసి మళ్ళీ మాకే కదా అప్పులే కదా చూపిస్తాను. గవర్నమెంట్ మొత్తం రాష్ట్రం నుంచి అవని కేంద్రం నుంచి అవని ఎక్కడి నుంచి అయినా ఆడవాళ్ళకి ఏటి చేయము అవి చేయము ఇవి చేయమన్నారు. తీరా మేడేమో అర్ధరాత్రి అప్పుడు చెప్పేసి రోడ్ల మీద ఏకం చీరలు గట్టి ఇప్పేసి లాగేసి ఎలా పడితే అలా పడేసి ఎక్కడెక్కడో ఎలా పడితే అలా ఉన్నారు మా ఆశలు అందరూ. ఇంట్లో మీ ఇంట్లో ఆడవాళ్ళకైతే ఇలాగే చేస్తారా? ఇదేనా గౌరవము? మా చెల్లమ్మలు మా అక్కమ్మలు అని చెప్పేసి పెద్ద పెద్ద మాట్లాడేసి ఎన్నో పలజ్ఞానాన్ని పలికిసి యాత్రలు చేసేటప్పుడు పాదయాత్రలు చేసినప్పుడు మాటల్లో పెద్ద పెద్ద దీని దగ్గర అన్నీ చెప్పారు. తీరా మాకు చూస్తే ఏటీ లేదు. మేము ఏటి అడిగిస్తామే, ఏటి కొండమ్మ కోరికలు కోరిస్తామే, లేకపోతే కొండను తెచ్చి మేము మా ఇంట్లో పెట్టి మనం అడుగుతామా? కనీస వేతనం మీరు చెప్పిందే కదా, సుప్రీంకోర్టు చెప్పిన ఆర్డర్ ప్రకారంగా మేము అడుగుతాము. రిటైర్ బెనిఫిట్ కల్పించమంటాము. మాతో పాటు ఉన్న CHW కూడా మాలాగా ఆశల్లో గుర్తించమని చెప్తున్నాము. ఇంక దేనికి ఏమంటున్నాము? గ్రూప్ ఇన్సూరెన్స్ అడుగుతాము. చచ్చిపోయిన వాళ్ళకి మా డోక్సేల్ ఆశా వర్కర్కి 60 సంవత్సరాలు అయిపోయిందని రిటైర్మెంట్ తీసి పక్కన పడేశారు. ఇప్పుడు కనీసం ఒక టీ సొక్క ఇచ్చిన వాళ్ళు కూడా లేరు ఎవరన్నా. మాకు దీని పరిస్థితి ఏంటనేసి మేము గవర్నమెంట్కి దీని ద్వారా మేము కోరుతామని కోరుతున్నాము.